థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ప్రియులరా, ఒక కమిషనింగ్ మీటింగ్లో మాట్లాడడానికి వెళ్ళాను. అది 8:30కి అయిపోయేది ఉండే, యాజ్ యూజువల్ లేట్ అయిపోయింది. సారీ, దయచేసి క్షమించండి. మరి లిటిల్ ఫైర్ నామకరణ అయింది కదా. ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్ ఇస్ లిటిల్ ఫైర్. తెలంగాణ భాషలో చెప్పాలంటే మంట, అగ్గి రగిలించాలి. మరి వారి నేపథ్యాన్ని మనం గమనిస్తే అద్భుతమైనటువంటి నేపథ్యాన్ని వారు కలిగి ఉన్నారు. తాత చాలా ధైర్యవంతుడు, అలా కనిపిస్తాడు కానీ ఆయన చాలా ధైర్యవంతుడు. మరి తాత, అమ్మమ్మ నానమ్మ చాలా చురుకైంది, తెలివైంది. ఆయన మహాకృపలో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచింది. మరి ఈరోజు అలాంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితిలో నుండి ఉద్భవించినటువంటి ఈ బిడ్డ రాబోయే తరంలో, చీకటి లోకంలో ఒక జ్వాలగా, ఒక జ్యోతిగా అనేకుల జీవితాలను మండించడానికి, పండించడానికి, ప్రభువులోనికి నడిపించడానికి ఒక ఆశా కిరణంగా ఉండాలని నామకరణ చేయబడింది. ప్రియులరా, మరి 7 ఖండాలలో ఇన్ని కోట్ల మంది మనుషులు ఈ భూమిపైన నివసిస్తుండగా 842 కోట్ల మంది, అనేక భాషలు, అనేక సంప్రదాయాలు, అనేక వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల్లో దేవుడు ఆకాశము నుండి గత సంవత్సరం చూసి ఈ చిన్న బిడ్డను ఎవరికిస్తే ఒక ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా, నమ్మకంగా పెంచుతారని దేవుడు నమ్మాడో ఆ బిడ్డలను మరి దేవుడు అభిలాష్, అదేవిధంగా శీతలకు ప్రథమ ఫలంగా ఇచ్చాడు. దేవుని బిడ్డ, మరి ఆ బిడ్డను దేవుని కొరకు ఎలా పెంచాలి అన్నది ప్రశ్న. ఈరోజు వాట్ జనరేషన్ వీఆర్ లివింగ్ ఇన్? జెన్జీ అంటున్నారు. జెన్జీ ఈజ్ 2000 జనరేషన్. అది బీటా, and this is AI generation. Beta we have crossed and the AI generation. I'll tell you the AI generation how quick and how smart they are. ఒకసారి ఒక తాత మనవంతో, అంటే మన ప్రకాశం లెక్క మనవన్ని పండబెడుతున్నాడట. పండబెడుతుంటే వాడు అన్నాడట, తాత నాకు నిద్ర వస్తలేదు, నానమ్మ నా కథ చెప్తేనే నేను నిద్రపోతా అంటే, వాళ్ళ తాతలు జనరల్గా సీరియస్ టైప్ కదా, చాలా సీరియస్గా ఉంటారు. ఉన్నా లేకపోయినా సీరియస్ అయితే కనిపిస్తారు తాతలు. సో మనవడు కదా, కడు స్వతంత్రుడు, తాత వెంక చూస్తూ తాతతో అన్నాడట, తాత ప్లీజ్ కదా, మా తాత కదా, మా మంచి తాత కదా, నాకు కథ చెప్తే నేను పడుకుంటాను అన్నాడు. ఇంకా తాత సీరియస్, ఏయ్ కథలు గీతలు లేవు, పడుగా, నానమ్మ అయితే చెప్తుంది, నాకేడ కథలు వస్తాయి రా అన్నాడట. చిన్న బిడ్డ కదా, కడు స్వతంత్రుడు కదా తాత దగ్గర. తాత కథలు కథలు చెప్పే నానమ్మని పెళ్లి చేసుకున్నావంట అనగానే తాత చాలా సంతోషపడి మరి రాజమౌళి లెవెల్లో కథ స్టార్ట్ చేశాడు. అనగ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 న ఒక కారడవి, ఆ కారడవిలో ఒక భయంకరమైనటువంటి మధ్యాహ్నము ఎండవేళ నీటి కొరకు అలమటిస్తూ ఒక కాకి అడివంతా కలియ తిరిగింది, కానీ నీరు కనిపించలే. ఒక కూజలో కొన్ని నీరు కనిపించాయి. ఆ నీరు తాగడానికి వెళితే అందులోనికి తన ముక్కు వెళ్ళలే. అప్పుడు మెరుపు లాంటి ఆలోచన తలుక్కున వస్తే ఆ గులకరాలను తెచ్చి కూజలో వేస్తే ఆ కూజ నుండి నీళ్లు పైకి వస్తే తాగి తుర్రున ఎగిరిపోయిందని రాజమౌళి లెవెల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, నరేషన్ ఇచ్చిన తాతగారి వంక ప్రశ్నార్థకంగా వాడు చూస్తున్నాడు. తాతగారు అడిగారట, ఏరా కథ అర్థం కాలేదా? అర్థమైంది తాత, కానీ ఒక ప్రశ్న అన్నాడట. ఇందులో ప్రశ్న ఏముందిరా? ఎండ, రాళ్ళు, నీళ్ళు, కూజ, అడవి, ఇంకా ప్రశ్న ఏముంది? ప్రశ్న లేదు కదా అంటే, అదే తాత, రాళ్ళేస్తే కూజ ఎందుకు పగలలేదు? తాతకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మా ముత్తాత మా తాతకు చెప్పినప్పుడు, మా తాత మా తండ్రికి చెప్పినప్పుడు, మా తండ్రి నాకు చెప్పినప్పుడు, నేను నీ తండ్రికి చెప్పినప్పుడు ఈ ప్రశ్న రాలే. నిజమే కదా, రాళ్ళేస్తే కూజెందుకు పగలలేదు? ప్రియులారా, తరం మారింది, ఆలోచన విధానం మారింది. ఈరోజు మొయినాబాద్ నుండి వస్తుంటే నా ఫ్రెండ్
ఒక విషయాన్ని చెప్పాడు. 6వ తరగతి చదువుతున్నటువంటి ఆయన కుమారుని పేరు ప్రేమ్. ఆయన ఏమన్నాడంటే, లాస్ట్ వీక్ మేము ఒక కార్ను చూసాం, ఆ కార్ నెంబర్లు డిఫరెంట్గా ఉన్నాయి. వాడు నన్ను అడిగాడు, ఈ నెంబర్స్ ఏంటి అని అడిగాడు. నేను చెప్పాను, ఏదో బ్యూరోక్రాట్ది బండి ఉండొచ్చు, అందుకనే బ్యూరోక్రసీ నెంబర్స్ అవి అన్నాను, రిజిస్ట్రేషన్ నెంబర్స్. ఆ తర్వాత ఆ ప్రశ్నకు వాడు సాటిస్ఫై కాలే. మరలా మొన్న అమీన్పూర్కు పోతున్నప్పుడు ఆయన భార్య 6వ తరగతి చదువుతున్నటువంటి 11 సంవత్సరాల కుమారుడు వెనక కూర్చున్నాడు. ఆ తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. ఈ కార్ నెంబర్ నీకు తెలుసా అంటే, ఆ భార్య, వాళ్ళకు ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది, షీఈ్ అ ప్రిన్సిపల్ దేర్, దే ఓన్ ద స్కూల్. షీ సెడ్, ఐ డోంట్ నో. ఆ చిన్న బిడ్డ అన్నాడట, డాడీ అది భారత్ నేమ్ ప్లేట్. 2021 ఆగస్ట్లో ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ scheme for people who are working for central government, who have got the transfers all over India for their facility. This number has been introduced. నాన్నగారు అవాక్కైపోయాడు. నా గర్భములో పుట్టిన బిడ్డకు ఎంత తెలివితేటలరా. దేవుని బిడ్డ, ఈరోజు తరం మారింది. మారిన తరములో దేవుడు అభిలాషితలను నమ్మి ఒక అద్భుతమైనటువంటి మంటను, అనేకుల జీవితాలను మరి పాపములో నుండి పవిత్రమైన దేవుని యొక్క వెలుగులోనికి నడిపించడానికి, నిస్సారమైనటువంటి బ్రతుకులలో సారాన్ని నింపడానికి, ఒక ఆశా దీపంగా, ఒక కాగడలుగా, మరి నిరుత్సాహమైనటువంటి జీవితాలలో ఉత్సాహాన్ని నింపడానికి దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి వాడు. ఇలాంటి బిడ్డ తరములో లేడు. ఈ వర్తమానంలో ఆయన తప్ప మరొకడు లేడు, భవిష్యత్తులో మరొకడు రాడు. ఇంత అద్భుతమైనటువంటి బహుమానాన్ని దేవుడు ఎందుకర్రా వీరికి నమ్మి ఇచ్చాడంటే, వారు మాత్రమే ఆ బిడ్డను దేవుని కొరకు పెంచుతారని. మరి ఆ బిడ్డను ఎలా పెంచాలి అన్నది ప్రశ్న. 5 విషయాలు నేను చెప్పి 10 నిమిషాల్లో ముగిస్తాను. దేవుని బిడ్డ, ఆ బిడ్డను ప్రార్థనతో పెంచాలి. చాలా సందర్భాలలో పిల్లల్ని మనము ప్రొటెక్టివ్గా పెంచుతాము, పిల్లల్ని మనము చాలా వారి బ్రతకడానికి పెంచుతాం, కానీ బ్రతికించడానికి పెంచటం మనం నేర్చుకోవాలి. బైబిల్ చరిత్రను చదివినంతసేపు దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా వారు చుట్టూ ఉన్న వారిని బ్రతికించారు, అనేకులకు వారు ఆశీర్వాదమయ్యారు. దేవుని బిడ్డ, ఆ రోజు యోసేపు వాళ్ళ నాన్నకు అర్థం కాలే, కానీ యోసేపును దేవుడు అనేకులను బ్రతికించడానికి, దేశాన్ని, మానవ సమాజాన్ని కాపాడడానికి, ఆ భయంకరమైనటువంటి కరువులో వారిని సంరక్షించడానికి దేవుడు ఆయనని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఈ చిన్న బిడ్డను దేవుడు ఏ ఉద్దేశంతో ఈ తల్లిదండ్రులకు ఇచ్చారో, ప్రార్థనతో ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని ప్రతిరోజు ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రతిరోజు ప్రేమగా ఆశీర్వదిస్తూ ఆ బిడ్డను ఆ ప్రభువు కొరకు పెంచాలి. దేవుని బిడ్డ, మరి ఆ బిడ్డలో ఉన్నటువంటి తలాంతును మనం గుర్తించాలి. యూకబే, అమ్రాము మోషేను పెంచుతున్నప్పుడు, మోషే పుట్టినప్పుడు పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లో, క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్య ఆ తల్లి ఆ బిడ్డను పిరికిదానిలా పెంచలేదండి. ఒక ధీరోదత్తమైన జీవితాన్ని ఆ బిడ్డకు నేర్పింది. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత అంతఃపురములో ఉండి రాజసుఖాలను అనుభవిస్తున్నాడు, కానీ ఆ తల్లి మాటలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేయటం ప్రారంభించాయి. ఆ తల్లి మాటలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన కారణాన్ని బట్టి 430 సంవత్సరాల దాస్యపు కాడిలో నుండి ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. ఈరోజు ఈ చిన్న బిడ్డ ఏడెన్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తలాంతు, దేవుని సంకల్పము ఏమిటో తల్లిదండ్రులుగా ప్రార్థించి అడిగి తెలుసుకొని ఆ బిడ్డను ప్రభువు కొరకు పెంచాలి, ప్రభు సంకల్పము కొరకు పెంచాలి. మోషే ఆ నీళ్లలో ఉన్నప్పుడు ఆ తల్లికి తెలియదు ఆ కుమారుడు ఎంత గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన గడపబోతున్నాడు, దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడబోతున్నాడు, ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడబోతున్నాడు. అనేకులను వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుని చేత ప్రత్యేకమైనటువంటి తరబీదును పొంది 80వ సంవత్సరంలో దేవుని చేత వాడబడినటువంటి వ్యక్తిగా ఆయనను దేవుడు సిద్ధపరిచాడు. ఆ తల్లికి ఆ విషయమంతా తెలియకపోయినా ఆ బిడ్డను పాలిచ్చి దాదయ్య వెళ్ళినటువంటి ఆ తల్లి ఏం చెప్పిందో మనకు తెలియదు. ఆ బిడ్డ ఒక అద్భుతమైన శక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు మన ఏడెన్ ఆల్సో షుడ్ బికమ్ లైక్ దాట్ ఇన్ ద డేస్ టు కమ్ ఫర్ హిస్ గ్లోరీ. రెండో విషయము, మన బిడ్డలకు పరిస్థితులకు తల ఒగ్గకుండా ప్రభువు చిత్తము కొరకు ఆశీర్వాదంగా బ్రతకడం మనం నేర్పించాలి. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథములో 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలలో ఒక వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఆయన పేరు యెబేజు. ఆ తల్లి
ఆ బిడ్డకు ముద్దు పేరు పెట్టింది. ఇప్పుడు ఏడెన్ థియోకు కూడా ఒక ముద్దు పేరు ఉంటుంది, ఏదో ఒక ముద్దు పేరు. నిన్న మీటింగ్లో సలక్పూర్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ పాస్టర్ అమ్మని అడిగాను, నీ పేరేం పేరమ్మా అంటే స్వీటీ అని చెప్పింది. వాళ్ళ మమ్మీకి స్వీట్గా కనిపిస్తే వాళ్ళ మమ్మీ స్వీటీ అని పెట్టుకుంది. పిల్లల్ని చాలా ముద్దు పేర్లతో పిలుస్తారు కదా. మరి ఈ తల్లికి ఏమైందో ఏమో, పుట్టిన తర్వాత నేను వేదనతో కన్నాను కాబట్టి వాని పేరు వేదన అని పెట్టింది. ప్రియులారా, ఆ తల్లి వేదనతో కనడం కాదు, అందరి తల్లు వేదనతోనే కంటారు. నవమాసాలు మోసినటువంటి తల్లి పురిటి నొప్పుడు తీసి ఆ బిడ్డకు జన్మనిచ్చిన మరుక్షణమే ఆ నొప్పినంతా మరిచిపోయి అల్లారు ముద్దులుగా తన కలరు రూపాన్ని చూసుకొని ఒక ముద్దు పేరుతో పిలిస్తే అదే ముద్దు పేరుగా పరిగణించబడుతుంది. కానీ ఈ తల్లి ఆయనను వేదన అని పిలిచింది, కానీ ఆ తల్లిని ఎప్పుడు ఆయన నిందించలే, తండ్రిని నిందించలే. కానీ దేవుని సన్నిధిలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఏమని? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నన్ను ఆశీర్వదించుమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఈరోజు మన బిడ్డలకు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆశీర్వదించమని దేవుని అడగటం నేర్పించాలి. ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి, ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్ళి వంగొంగి దండాలు పెట్టి దేవుణ్ణి నిరాకరించి దీవెనలకు దాత అయినటువంటి దేవుణ్ణి మరిచిపోయి జీవించే జీవన విధానాన్ని కాదు. కానీ వారి జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుడే ఆశీర్వదించగలడు, దేవుడే దీవించగలడు అన్న సత్యాన్ని ఆ బిడ్డలకు బోధించాలి. మూడవదిగా సవాళ్ళలో ప్రభువు కొరకు నిలబడటం నేర్పించాలి. మరి ఈరోజు వారి తాతగారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్ because he's such a wonderful administrator. God has given him that kind of skill and ability. Very few people have got that kind of ability. మరి ఇంత పెద్ద సంఘాన్ని ఇంత ఉన్నతమైనటువంటి శిఖరంలోనికి మరి ఎంతో ఒడుదొడుకుల మధ్య కష్ట పరిస్థితుల మధ్య కూడా నిబ్బరమైన ఒక్కవోని ధైర్యముతో మరి చాలా ధీర దృష్టితో సంఘాన్ని నడిపించగలడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి కుటుంబంలో నుండే జాలువారినటువంటి థియో రాబోయే కాలములో మెననైట్ సంఘాలలోనే కాకుండా క్రైస్తవ లోకములోనే కాకుండా అనేకులకు ఆయన దీవెనగా ఆశీర్వాదంగా ఉండాలన్నదే మన ప్రార్థన. మరి ఆ బిడ్డను ఏ పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులలో ప్రభు వైపు చూడటం నేర్చుకోవాలి. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ నేను చెప్పే ప్రతి మాటతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎస్టీ ప్రకాష్ అన్న ఈజ్ నాట్ ఏ స్ట్రేంజర్ టు ఎనీవన్. I have seen him so many times people talking so many things, but he will never react. People think something else, but that is the grace of God. That is the wisdom of God. That is the courage. పాము వచ్చిందని ఎవడు అరుస్తాడు? పిరికోడు అరుస్తాడు. ధైర్యం ఉన్నోడు ఏం చేస్తాడు? కట్ట తీసుకొని పామును చంపేస్తాడు. ప్రియులారా, he will never make hue and cry, but he is all the time he derives his strength from the word of God. మరి అలాంటి కుటుంబంలో నుండి ఆ సుగుణాన్ని ఆ బిడ్డకు మూడవ సుగుణంగా నేర్పించి ప్రభువు కొరకు పెంచాలి. మరి నాలుగో విషయం ఏమిటంటే ఆ బిడ్డలో ఉన్నటువంటి తలాంతును గుర్తించాలి. దేవుని బిడ్డ సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు అడిగారు, 13 సంవత్సరాల వయసులో నువ్వు ఏమవుతావురా అంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ క్రికెటర్. ఏంట్రా క్రికెటరా? కాళ్ళు ఇరుగుతాయి. నీట్గా చదివి నీట్లో ర్యాంకు తెచ్చుకోవాలి, డాక్టరో ఇంజనీరో కావాలి, ఆటలు ఆడితే అన్నం పెడతాయా అని మనం అనేవాళ్ళం. కానీ రమేష్ సచిన్ టెండూల్కర్ నాన్న అలా మాట్లాడలే. ఇఫ్ క్రికెట్ ఈజ్ యువర్ ఫ్యూచర్, యూ చూజ్ ఇట్ అండ్ వాక్ ఇన్ టు దాట్ వే. నాన్నగారు ఆ కుమారునిలో లెజెండ్ను చూశాడు. నాన్నగారు ప్రపంచం లెజెండ్ను చూడకముందుకే ఆ కుమారునిలో లెజెండ్ను చూశారు. ఈరోజు ఎయిడెన్ థియోలో దేవుడు ఏ తలాంతును ఉంచాడో, ఏ ప్రత్యేకతను ఉంచాడో ఆ ప్రత్యేకతను తల్లిదండ్రులుగా గుర్తించి అభిషేకించి ప్రోత్సహించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయాలి. దేవుని బిడ్డ మరి ఆ బిడ్డ తన తలాంతు ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దీవిస్తూ ఆ బిడ్డను పెంచాలి. చాలామంది తల్లిదండ్రులు దే కర్స్ దేర్ చిల్డ్రన్, దే అబ్యూజ్ దేర్ చిల్డ్రన్, దే టాక్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ నేమ్స్. చాలా విచిత్రమైనటువంటి తల్లిదండ్రులు మనకు కనిపిస్తారు. కానీ మరి అన్న ప్రకాష్
ప్రమీలక్క వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారో నేను గత 14 సంవత్సరాల్లో గమనిస్తున్నాను. ప్రేమతో, మమకారముతో, చాలా మక్కువతో వారిని ప్రేమ పొదరిలో పెంచారండి. అలాంటి ప్రేమను ఆ చిన్న ఏడెన్ థియోకు కూడా అందిస్తూ ఆయన జీవితము ఒక ఆశీర్వాదమని, ఆయన జీవితం ఒక దీవెనని, ఆయన జీవితం ఈ లోకానికి వరప్రసాదమని నమ్ముతూ పెంచాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఈరోజు థియోను బట్టి అనేకులు సంతోషించాలి. ఆయన వేస్తున్న ప్రతి అడుగు అనేకులకు దీవెనకరంగా, తల్లిదండ్రులకు సంతోషంగా, దేవుని నామానికి మహిమకరంగా ఉండే విధంగా ఆ బిడ్డను ఆ ప్రభువు కొరకు పెంచాలి. ఎందుకంటే ఇది ఒక నమ్మకం, ఇది ఒక భరోసా. ఈ భూమిపైన ఈ తల్లిదండ్రులకి ఆ చిన్న బిడ్డను దేవుడు ఎందుకు బహుమానంగా ఇచ్చాడంటే, ఆ బిడ్డను దేవుని కొరకు పెంచుతారని, ఆ దేవుని కొరకు ప్రయోజకుని చేస్తారని. మన సెల్ ఫోన్ ఎవరికి పడితే వానికి ఇవ్వమండి, మన బైక్ ఎవరికి పడితే మనకు వానికి ఇవ్వము, మన కారు ఎవరిని పడితే వానికి ఇవ్వం కదా, మన ఇంటి తాళాలు ఎవరికి పడితే వారికి ఇవ్వమండి. ప్రియులారా, దేవుడు ఈ భూమిపైన మానవ తరములో అలాంటి రూపము ఎంతవరకు పుట్టలేదు. ఈ తరములో ఆయన తప్ప మరొక జిరాక్స్ కాపీ లేదు, భవిష్యత్తులో ఆయన తప్ప మరొక వాడు రాడు అన్నటువంటి అంత అద్భుతమైన పరలోక బహుమానాన్ని వారి కౌగిలిలో ఎందుకు దాచాడంటే, ఆ బిడ్డను వారు దేవుని కొరకు పెంచుతారని. చివరిదిగా, టీచ్ దెమ్ ద ఆర్ట్ ఆఫ్ గివింగ్ వాట్ దే హ్యావ్ టు గాడ్. దేవునికి ఇవ్వటం నేర్పించాలి. దేవుని బిడ్డ, ఆశీర్వాదం అంటే తీసుకోవటం కాదు, ఇవ్వటం. చిన్నపిల్లల్ని సహజంగా మనం చూస్తే, చాక్లెట్ నువ్వు ఇచ్చి మళ్ళీ నువ్వు అడిగితే వాడు చాక్లెట్ నీకు ఇయ్యడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ చైల్డ్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ చైల్డ్. ఒక తల్లి బైబిల్ గ్రంథములో ఆ బిడ్డకి ఏం నేర్పిందో తెలియదమ్మా. 5,000 మంది పురుషులున్నారు, స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. యేసు ప్రభు అడుగుతున్నాడు, మీ దగ్గర ఏముంది అంటే ఎవరూ ఏమి ఇవ్వటం లేదు. కానీ ఒక చిన్న బిడ్డ తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆ పెంపకం. ఏ కుటుంబంలోనైతే ఇవ్వటం నేర్చుకుంటారో ఆ కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఇవ్వటం అనేది ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ఈ లోకానికి ఆశీర్వాదంగా ఇచ్చాడు. మనకు దేవుడు వాళ్ళ పిల్లల్ని ఇస్తున్నది స్వార్థంతో బ్రతకడానికి, మన కొరకు బ్రతకడానికి కాదండి. మనతో పాటు ప్రపంచానికి మేలు చేయడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, అనేక తరములకు మరి శోభాతిశయంగా బ్రతకడానికి, అనేక తరములకు సంతోషాన్ని నింపడానికి దేవుడు మనకు పిల్లల్ని ఇస్తున్నాడు. ఆ పిల్లల్ని ఎలా పెంచుతావు, ఏ విలువలను నేర్పిస్తావు, ఎలా వారిని ప్రభావితం చేస్తావన్నది ప్రతి తరములో ఉంచబడినటువంటి ప్రశ్న. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్నది. మోషేను ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారో, దావీదును ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారో, మరి యోసేపును ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారో, ఎస్తేరును ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారో, ఈ తరములో ఈ బిడ్డను మరి ఏడెన్ థియోను దేవుని నామ మహిమార్థమై అనేకులకు దీవెనకరంగా పెంచగలిగిన కృప దేవుడు దయచేసి ఈరోజు బంధువులుగా, స్నేహితులుగా, సంఘంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని, మొదటి జన్మదినాన్ని మనం చేసుకుంటున్నాం. కానీ ఒకరోజు చరిత్రలో, భవిష్యత్తులో రావాలి. ఆయన జన్మదినం ఒక పండుగగా, ఒక సంబరంగా అనేకులు ఆయన జన్మదినాన్ని గుర్తుంచుకునే విధంగా మరి జనవరి 15వ తారీఖు అనేకుల జీవితాలలో గుర్తుండిపోయే విధంగా, ఆగస్టు 15 ఏ విధంగా నిలిచిపోయిందో అలా జనవరి 15 కూడా వారి జీవితాలలో మరి ఏడెన్ థియో యొక్క జన్మదినంగా గుర్తుండిపోయే విధంగా ఆ బిడ్డను గొప్ప సంకల్పముతో, గొప్ప ఆశతో, గొప్ప భావముతో, గొప్ప ప్రణాళికతో ఆ దేవుని నామ మహిమార్థమై పెంచి, పోషించి, ప్రయోజకుని చేసే కృప దేవుడు దయచేయనుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, ఈరోజు నీ బిడ్డల్ని దేవుడు నీకెందుకు ఇచ్చాడో తెలుసా? బానిసలుగా పెంచడానికి కాదు, దాసులుగా పెంచడానికి కాదు, వారిని దేవుని కొరకు ఉప్పెనలా పెంచడానికి, వారిని దేవుని కొరకు ఒక జ్యోతిలా పెంచడానికి, దేవుని కొరకు ఒక విప్లవంగా పెంచడానికి, దేవుని ప్రేమను ప్రేమ లేని లోకములో పంచడానికి, ఒక ప్రపంచంలా పెంచడానికి దేవుడు బహుమానంగా ఇచ్చాడు. అనేక మంది సత్యాన్ని గుర్తించక స్వార్థంతో పెంచుతున్నారు, స్వచింతనతో పెంచుతున్నారు, వారి యొక్క స్వభీష్టముతో పెంచుతున్నారు. కానీ ఈ తల్లిదండ్రులు ఈ బిడ్డకు ఒక నిప్పు రవ్వగా పేరు పెట్టారు. మరియు నిప్పు రవ్వ ఎంత చిన్నదైనా ఒక
కారడవిని కూడా అది చిచ్చు రగిలించగలదు. ఈరోజు ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని దహించి వేయడానికి, లోకములో ఉన్నటువంటి నిరాశాన్ని, నిస్పృహలను దహించి వేయడానికి, లోకములో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దహించి వేయడానికి, లోకములో ఉన్నటువంటి పాపాన్ని దహించి వేయడానికి ప్రభు పక్షంగా ఒక అనేకులకు దీవెనకరమైనటువంటి ఒక జ్యోతిగా, ఒక ఉప్పెనలా, ఒక ప్రపంచనములా దేవుడు ఆయనను వాడుకోవాలని ఆశపడుతూ ఆశీర్వదిస్తూ ఈ నామకరణాన్ని చేశారు. ఏడెన్ థియో, ఈ బిడ్డను దేవుడు ఆశీర్వదించి సార్థక నామధేయునిగా మలిచి రాబో తరములో అనేకులకు దీవెనకరంగా మలుచునుగాక. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు. నీ నామములో ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నాం ప్రభా. ఆ సార్థక నామధేయునిగా మార్చండి, ఆయన జీవితాన్ని దీవించండి స్వామి. మా తరములో మరి పేరెన్నిక కలిగినటువంటి బిడ్డగా, మా తరానికి ఆశీర్వాదకరంగా, మా తరానికే దీవెనకరంగా, మా జీవితాలకే మేలుకరంగా బిడ్డను ఆశీర్వదించండి. అవును నాయన, నీపై ఆధారపడి నీ సన్నిధిలో ప్రార్థించి ప్రభా పరిస్థితులకు అతీతంగా బ్రతికిన వారందరి జీవితాలను నువ్వు ఆశీర్వదించావు. ఈ చిన్న ఏడెన్ థియోను కూడా మీరు ఆశీర్వదించండి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థనకు ఫలితంగా ఇచ్చినటువంటి ఈ జవాబును మీరు ఆశీర్వదించండి ప్రభా. పాపపు లోకములో ఉన్నటువంటి మస్టును, తగరాన్ని, పాపాన్ని దహించి వేయడానికి నీ ప్రేమకు ప్రతినిధిగా, ఒక వెలుగుగా, ఒక సారవంతమైనటువంటి జీవితంగా దీవించి అభిషేకించి నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని, ఇలాంటి జన్మదినాలను అనేకంగా జరుపుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా నీ దాసుడు ప్రకాష్ అన్న ప్రమిలక్కను బట్టి, వారి పెంపకాన్ని బట్టి, వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి పరిచర్య ధర్మాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వారిని బట్టి వారి బిడ్డలను, వారి బిడ్డల బిడ్డలను ఆశీర్వదిస్తానన్న వాగ్దానాన్ని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నామయ్యా. నీతిమంతుని బిడ్డలను 1000 తరముల వరకు ఆశీర్వదిస్తానన్నావు. వారు చేసిన పరిచర్యను జ్ఞాపకం ఉంచుకొని వారి బిడ్డలను ఆశీర్వదించి బాహాటంగా, ప్రస్ఫుటంగా, గంభీరంగా భావితరాలకు ఒక ప్రేరణగా, ఒక స్ఫూర్తిగా ఈ కుటుంబాన్ని నిలిపినందుకు, నిలపబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, వారి కుమారుడు జ్యేష్ఠుడైనటువంటి అభిలాషుని బట్టి, వారికి భార్య అయినటువంటి శీతల్ను బట్టి, వారికి మీరు జ్యేష్ఠ ఫలంగా ఇచ్చినటువంటి ఏడెన్ థియోను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా ఏడెన్ థియోను ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని, ఈ జన్మదిన దీవెన ఆశీర్వాదం ఇది మొదలుకొని ఆయన జీవిత పర్యంతము దీవించి దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.